బీజేపీ ముందంజలో ఉంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు సీఎం ఆతిషి తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా ఇప్పుడిప్పుడే కొంతవరకు పుంజుకుంటున్న పరిస్థితి. వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ చూస్తే మాత్రం వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. మరి ఇది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 4వసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆశించింది. కానీ ప్రజెంట్ ఫస్ట్ టైం కూడా భంగపాటు తప్పకపోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి. మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్సే ఇప్పుడు రియల్గా వ్యక్తమయ్యే అవకాశం అయితే, ఎందుకంటే ఎక్కడ చూసుకుంటా కూడా ఎక్కడ కూడా పోటీనివ్వట్లేదు. ఇక మరోవైపు కాంగ్రెస్ మాత్రం కనీసం దరిదాపులకు లేదు, కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ప్రజెంట్ మాత్రం చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు మాత్రం షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇటు మాజీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత ఆతిషి ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ కూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి మాత్రం బాగాలేదని చెప్పుకోవచ్చు. మరి దీన్నే ఇటు బీజేపీ పార్టీ కూడా చాలా పకడ్బందీగా తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రెస్టేజ్గా తీసుకొని పబ్లిక్లో కూడా చేసింది. మరి ఈసారి ఫస్ట్ టైం దాదాపు 20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి దాదాపు మ్యాజిక్ ఫిగర్ అయితే దాటింది బీజేపీ. మరి ప్రజెంట్ అయితే మాత్రం బీజేపీ హావా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇటు కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చతికిలబడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడిప్పుడే ఇటు ఆధిక్యం కూడా ప్రదర్శిస్తుంది బీజేపీ. మరి ఎక్కువగా మాత్రం అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ కి దాటింది. 36 స్థానాలు వస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఏర్పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి. మరి ఇటు ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా హోప్ పెట్టుకుంది బీజేపీ. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో తమ కాషాయ జెండా ఎగిరేస్తామని కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి అవే రిజల్ట్ కూడా ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎక్కడ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ చతికిల పడిపోయింది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని మాత్రం కొనసాగించలేదు. మొత్తం ఢీలా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మొదటి నుంచి కూడా ఇక్కడ చూసుకుంటే మాత్రం మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఆ పార్టీకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా వెనకబడిపోయారు. మరి అప్పుడే తేలిపోయింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వరకు కూడా డీలా పడిపోయిన పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు 39 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ తన ఆధిపత్యం అయితే కొనసాగిస్తుంది. అంటే ఈ రకంగా చూసుకుంటే మాత్రం మొత్తం బీజేపీ ఆవ కొనసాగుతుంది కాబట్టి మరి ఇవి ఇంకా బీజేపీకి యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడిప్పుడే చూస్తే మాత్రం ఇటు బ్యాలెట్ బాక్సులో మాత్రం కళ్యాజ్లో సీఎం ఆతిషి వెనుకంజలో ఉన్నప్పుడు కూడా మరి ప్రజెంట్ మాత్రం కొంతవరకు ఆమె ఇటు ఈవీఎంస్ లెక్కింపులో కూడా కొంతవరకు ముందంజలో ఉన్నారు. మరోవైపు ఇటు జంగ్పురం నుంచి మనీష్ సిసోడియా, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ కూడా మరి పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు వెనకబడినప్పుడు కూడా మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఈవీఎంలో మాత్రం కొంతవరకు ముందంజలో ఉన్నారు. మరి లాస్ట్ వరకు కూడా ఈ ఫిగర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అవుతుంది. మరి ఓవరాల్లో చూస్తే మాత్రం బీజేపీ హావా కొనసాగుతుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీకి కాంగ్రెస్కి కొంచెం హోరాహోరీగా పోరు జరిగినప్పుడు కూడా మాత్రం ఇక్కడ ఢిల్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మొత్తం బీజేపీ పై స్థాయి నిలిచింది. మరి కాంగ్రెస్ మొత్తం డీలా పడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. మరి దేశవ్యాప్తంగా కూడా ఇవే రిజల్ట్ వస్తాయని కూడా ఒకవైపు మోడీ హావా కొనసాగుతుంది. ఎందుకంటే ముచ్చటగా 3వసారి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా మరి బీజేపీ హావా కొనసాగుతుంది. మరి ఇప్పటికే మనం చూసాం ఇటు హర్యానా ఎలక్షన్స్ కానీ ఆ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఎక్కువగా బీజేపీ హావా కనిపించింది. మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని మాత్రం ప్రదర్శించలేకపోతున్న పరిస్థితి. మరి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు బీజేపీలో మాత్రం జెండా ఎగిరేది కూడా సిద్ధపడిన పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా ఇటు బీజేపీ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే మాత్రం అప్పు మాత్రం పోటీచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి చూడాలి మధ్యాహ్నం వరకు మాత్రం పూర్తిగా ఈ యొక్క పోల్ సంబంధించి కూడా ఫలితాలు మాత్రం వెలువడే అవకాశం ఉంది 1 వరకు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు హోరావరి వచ్చినప్పుడు కూడా మరి బీజేపీ అయితే ఆధిపత్యం పూర్తిగా అంటే ఇటు పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నా కానీ ప్రజెంట్ దీనికి సంబంధించిన ఈవీఎంస్ లెక్కింపులు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి మరి పూర్తిగా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి మేజర్ గా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఇక లిక్కర్ స్కేమ్ సంబంధించి లిక్కర్ కేసే ప్రధానంగా సతీష్ ఇప్పుడు బీజేపీ గెలవడం ఇప్పుడు దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది. అయితే మొదటి నుంచి ట్రెండ్స్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ముందంజలో ఉంది అని కూడా చూస్తున్నాం. అయితే ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రభావం కనిపించింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ కూడా ఆరోపించింది మరి లిక్కర్ స్కామ్ లో మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఉన్నాడు. మరి ఆయన అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. మరి ప్రజెంట్ ఢిల్లీ సీఎం గా
ఆతిషి కూడా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసే చాలా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు ఏసీపీ దాడులు చేశారు, ఈడీ కూడా రైడ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇవి మాత్రం బీజేపీకి చాలా ప్లస్ అయ్యని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలోనే మరి ఎన్నికల్లో కూడా ఎక్కువగా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. వాళ్ళ ప్రచార హోరు కూడా జోరుగా పెంచారు. ఒకవైపు ప్రధానమంత్రి మోడీ కూడా భారీ బహిరంగ సభలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయనతో పాటు ఇటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కాబట్టి మరి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా పరిస్థితి. అంటే దాదాపు మీరు అన్నట్టుగా 20 ఏళ్ల తర్వాత మరి బీజేపీ హావా కొనసాగుతుంది. మరి ఎప్పటి నుంచో ఇక్కడ కైవసం చేసుకోవాలని కూడా ఆశించింది, మరి అవి జరగలేదు. మరి దాదాపు 3 పర్యాల పాటు కూడా బీజేపీ అధికారం కూడా చేజిక్కోలేకపోయింది. మరి ఒకవైపు సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉన్నప్పుడు కూడా మరి ఢిల్లీలో మాత్రం తన ఆధిపత్యాన్ని లాస్ట్ 3-4 టైమ్స్ కూడా ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. కానీ మరి ఫస్ట్ టైం ఢిల్లీలో మాత్రం కాషాయ జెండా ఎగరేసేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ట్రెండ్స్ చూస్తే మాత్రం మరి ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. మరి అప్పు కూడా కొంతవరకు తగ్గే ప్రభావం ఉంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం పూర్తిగా డీలా పడిపోయింది, ఎక్కడ కూడా పోటీ ఇవ్వలే పరిస్థితి. అంటే దాదాపు ఓట్ల షేరింగ్లో మాత్రం ఎక్కువగా దాదాపు 40% పైగా బీజేపీకి వస్తే మాత్రం 20% అప్పుకొచ్చాయి. మరి 4% మాత్రమే ఇటు కాంగ్రెస్కి వచ్చినాయి. కాబట్టి మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేసేటప్పుడు కూడా మరి ఢిల్లీ ప్రజలైతే మరి కాంగ్రెస్ నమ్మలేదు. మరి బీజేపీ వైపే ఈసారి వాళ్ళు బీజేపీ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా వరకు చితికిలో పడిపోయింది. మరి ఇది మాత్రం లిక్కర్ స్కామ్స్ కేసే ప్రధానంగా ఇటు బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో కూడా ఇంకా విచారణ కూడా ఇంకా నడుస్తున్న నేపథ్యంలో మరి ఢిల్లీ ప్రజలు కూడా మరి ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఢిల్లీలో కూడా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది కాబట్టి మరి మధ్యాహ్నం 12-1 గంటల మధ్య కూడా పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఏంటి సతీష్ ఇప్పుడు ఎన్నికల్లో ఢిల్లీ ఆధిపత్య ఓకే సతీష్ అంటే ఏంటి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఊహించని షాక్ తగిలిందని చెప్పొచ్చు. దాదాపు 10 ఏళ్ల బూటకపు హామీలతో ప్రజలు విసిగిపోయారా? అంటే ఏంటి, ఒకవైపు లిక్కర్ స్కామ్ అనే కాకుండా 10 ఏళ్ల పాలనను చూసి ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధి చేయలేదా, అందుకే ప్రజలు విసిగిపోయారు అనుకోవచ్చా? ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అయితే పట్టం కట్టారు. ఏకంగా న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతనే వెనుకంచులో ఉండడాన్ని దాదాపు సీనియర్ నేతలు కూడా అందరూ కూడా వెనుకంచులో ఉన్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? ఫస్ట్ టైం అంటే 2 పర్యాల ముందు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది ప్రజలంతా కూడా నమ్మకంగా ఓట్లేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే తమకు మంచి చేస్తుందని ఆశించారు. కానీ ఈ 2 పర్యాలు అంటే 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మరి ఇది కొంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీకి కొంతవరకు ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో సెంట్రల్లో ఇప్పటికే బీజేపీ ఉంది కాబట్టి మరి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మరి ఢిల్లీలో కూడా బీజేపీ వస్తేనే తమకు అభివృద్ధి జరుగుతుందని కూడా ఇటు ఢిల్లీ ప్రజలు కూడా ఆశించారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క రిజల్ట్స్ కూడా ఆ ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. అంటే 2 పర్యాలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, మరి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అభివృద్ధి చేయలేకపోయింది. మరి ఈ నేపథ్యంలో మరి ఒకవైపు బీజేపీపై ఆరోపణలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయింది. మరోవైపు ఇటు లిక్కర్ స్కామ్స్ కేసులో కూడా ప్రధానంగా మరి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ముద్దాయిగా తర్వాత పాటు ఇటు మనీష్ సిసోడియా అంటే దానిలో చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పెద్ద ఎత్తున కూడా డబ్బులు కూడా చేతులు మారాయని కూడా ఆరోపణలు వచ్చాయి. మరి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయడం తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు కూడా నమ్మకాన్ని కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు రిజల్ట్ చూస్తే మాత్రం అదే పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి ఆ పార్టీకి. మరి ఈ నేపథ్యంలో ఈ రిజల్ట్ మాత్రం బీజేపీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. మరి ఎక్కడ కూడా బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా పోటీలో లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆధిపత్యంలో కొనసాగుతుంది. మరి మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు కూడా దానాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం 40 స్థానాల పైగా ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువగా ఉంది. మరి బీజేపీ పార్టీ ఎక్కువగా ఆధిక్యంలో కొనసాగుతుంది కాబట్టి మరి ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇంకా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మేజర్గా మాత్రం బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటి ఆధిక్యాన్ని అయితే బీజేపీ ప్రదర్శిస్తుంది కాబట్టి మరి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి ఎంతవరకు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. మరి కాంగ్రెస్ అయితే అసలు పోటీలే లేదు, 3వ స్థానం కూడా పడిపోయింది. 2 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది కాబట్టి మరి ఆ 2 స్థానాలను కాపాడుకుందా లేకపోతే ఇంకా పూర్తిగా డీలా పడిపోతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్లో మాత్రం బీజేపీ తన హావా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన.